సో పాయిజన్స్ రేషియో గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు పాయిజన్స్ రేషియో కంటిన్యూస్గా బల్క్ మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటనేది మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ లాంగిట్యూడనల్ లాటరల్ స్ట్రెయిన్ అనేది మన వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దాన్ని యూజ్ చేసి మనం బల్క్ మోడల్స్ అనే దాన్ని ఎలా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో ఫస్ట్ బల్క్ మోడల్స్ అంటే డెఫినేషన్ చూద్దాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ప్రెషర్, చేంజ్ ఇన్ ప్రెషర్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్. సో ఇక్కడ కూడా మాడ్యులస్ అని ఉందంటే న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఈజ్ ద మన యూనిట్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్కి ఏ యూనిట్స్ ఉండవు. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, సో అంటే డెల్టా వి బై వి. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు మనకేమవుద్ది, ఎంఎం క్యూబ్ అవుద్ది. ఒరిజినల్ వాల్యూమ్ ఏమవుద్ది, ఎంఎం క్యూబ్ అవుద్ది. సో రెండు కొట్టుకుపోగా ఏమవుతాయి, ఏ యూనిట్స్ ఉండవు. సో అందుకని మనకి పైన మాత్రం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఉంటుంది. చేంజ్ ఇన్ ప్రెషర్ ఈక్వల్ టు మనం సిగ్మా అని తీసుకుంటాం. ముఖ్యంగా బల్క్ మాడ్యులస్ అనేది గ్యాసెస్ కోసం వాడతాం, ఎందుకంటే గ్యాస్ యాజ్ ఎ వాల్యూమ్ మనం చెప్తాం. సో ఎక్కువగా బల్క్ మాడ్యులస్ అనేది గ్యాస్ అనే కాన్సెప్ట్లో వాడతాం. అలాగే సాలిడ్ బాడీస్ మీద 3 sides నుంచి ప్రెషర్ పడినప్పుడు మనం 3 sides నుంచి ప్రెషర్ పడినప్పుడు 3 sides నుంచి బాడీ స్ట్రెస్ అయినప్పుడు, ఫర్ టైమింగ్ ఓన్లీ సింగిల్ స్ట్రెస్ తీసుకుందాం. సో 3 sides నుంచి మన బాడీ స్ట్రెస్ అయినప్పుడు అలాంటప్పుడు కూడా బల్క్ మాడ్యులస్ అనేది వాడతాం, ఎందుకంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది కన్సిడర్ చేయాలి కాబట్టి. సో స్ట్రెయిన్స్ మాట్లాడుకునేటప్పుడు మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇందులో నాకు ఒక సాలిడ్ బాడీ ఉంది. దీని మీద 3 డైరెక్షన్స్లో అంటే ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, అలాగే జెడ్ డైరెక్షన్లో నాకు లోడ్ అనేది పడుతుంది. సో లోడ్ ఈక్వల్ టు సిగ్మా. సో సిగ్మా అనే లోడ్ పడుతుంది, అంటే నేను డైరెక్ట్గా ఏరియా కన్వర్ట్ చేసుకున్నా. సో సిగ్మా అనే స్ట్రెస్ అనేది అప్లై అవుతుంది. ఓకే, 3 డైరెక్షన్స్లో కూడా ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు నాకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుద్దంటే ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ ఈక్వల్ టు నా టోటల్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుద్ది. ఎందుకు అలా అవుద్దంటే ఎక్స్ డైరెక్షన్లో అయిన స్ట్రెయిన్, వై డైరెక్షన్లో అయిన స్ట్రెయిన్, జెడ్ డైరెక్షన్లో అయిన స్ట్రెయిన్, ఈ 3 స్ట్రెయిన్లు కలిపితేనే మనకి టోటల్ స్ట్రెయిన్ అనేది వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే, ఇన్ కేస్ ఇది ఫస్ట్ ఇలా ఉంటే, బాడీ అనేది ఫస్ట్ ఇలా ఉంటే, దాని తర్వాత అంటే లోడ్ పడిన తర్వాత ఏమవుద్ది, డిఫార్మ్ అవుద్ది. సో ఇలా డిఫార్మ్ అవుద్ది. అంటే ఇక్కడ బి ఎక్స్ డైరెక్షన్లో ఉన్నది బ్రెత్ అనుకుంటే, వై డైరెక్షన్లో ఉన్నది డెప్త్ అనుకుంటే, అలాగే జెడ్ డైరెక్షన్లో ఉండేది హైట్ అనుకుంటే, నాకు ఎక్స్ డైరెక్షన్ అంటే డెల్టా బి అంటే ఇక్కడ. సో నా ఒరిజినల్ వాల్యూమ్ వచ్చి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇప్పుడు నాకు చేంజ్ ఇన్ అంటే ఇప్పుడు వాల్యూమ్లో చేంజ్ వచ్చింది. సో ఎలా వచ్చింది, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఇంటూ బీహెచ్ కొత్త వాల్యూమ్, అలాగే బ్రెత్లో కూడా చేంజ్ వస్తుంది, డెల్టా బి ఇంటూ ఎల్ ఇంటూ హెచ్, అలాగే డెల్టా హెచ్ ఇంటూ ఎల్ ఇంటూ బి. సో ఇలా నాకు కొత్త వాల్యూమ్ అనేది వచ్చింది, ఎందుకంటే లెంత్లో చేంజ్ వచ్చింది, అలాగే బ్రెత్లో చేంజ్ వచ్చింది, అలాగే హైట్లో కూడా చేంజ్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలంటే ఏం చేస్తాను, దీనిపై ఒరిజినల్ వాల్యూమ్ వేస్తాను. అప్పుడు ఏమవుద్ది, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి రాసుకుంటే డెల్టా ఎల్ బీహెచ్ బై ఎల్ ఇంటూ బీహెచ్ ప్లస్ డెల్టా బి ఇంటూ ఎల్ ఇంటూ హెచ్ బై ఎల్బిహెచ్ ప్లస్ డెల్టా హెచ్ బై ఎల్ ఇంటూ బి బై ఎల్బిహెచ్. సో వీటిలో మనం చూసినట్టయితే బీహెచ్ కామన్గా ఉంది, కొట్టుకుపోద్ది, అలాగే ఎల్హెచ్, అలాగే ఎల్హెచ్. సో ఎల్బి. సో ఇప్పుడు నాకేం మిగులుతుంది, డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి ప్లస్ డెల్టా హెచ్ బై హెచ్. సో ఇక్కడ నాకు ఇది ఎల్ అనేది అంటే ఎల్ ఇంటూ బి
సో ఇది ఎల్, చిన్న నోటేషన్ మిస్టేక్. సో ఎల్ ఇంటూ ఇది బి, బ్రెత్ అని తీసుకోండి, ఇది లెంత్ అని తీసుకోండి, ఇది హెచ్ అని తీసుకుంటే, సో నాకు ఇక్కడ ఈఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉన్నది, అలాగే వై డైరెక్షన్లో ఉంది ఈవై ప్లస్ ఈజెడ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. సో ఇలా వస్తుంది. ఓకే, సో ఇది నా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుతుంది, అవునా కదా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో ఈవీ ఈక్వల్ టు ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్. సో మనం ఇక్కడ ఏదైతే రాసామో అదే వచ్చింది, అవునా కదా. సో ఇలా మనం ఒక క్యూబాయిడ్ అయితే ఇలా తీసుకున్నాం. అదే ఇన్ కేస్ సిలిండర్ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలంటే, ఒక సిలిండ్రికల్ రాడ్ యొక్క వాల్యూమ్ స్ట్రెయిన్ కావాలంటే ఏమవుతుందంటే, దీన్ని కూడా సింప్లిఫై చేస్తే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈఎల్ బై ఎల్ ప్లస్ 2 ఇంటూ ఈడీ బై డి అంటే చేంజ్ ఇన్ డయామీటర్. సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ప్లస్ 2 సైడ్స్, ఈ 2 సైడ్స్లో ఉన్న డయామీటర్లో వచ్చే చేంజ్ అనేది, అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ది లాటరల్ స్ట్రెయిన్. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఇక డయామీటర్లో వచ్చే చేంజ్ అనేది మన రాడ్ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుద్ది. సో ఇలా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది వేరీ అవుద్ది. అదే ఇన్ కేస్ స్పియర్ అయితే 3 డైరెక్షన్స్లో కూడా మనకి వాల్యూమ్ అనేది రేడియస్లోనే ఉంటుంది, అంటే 3 సైడ్స్లో కూడా రేడియసే కాబట్టి 3 ఇంటూ డిఆర్ బై ఆర్ అవుద్ది. చేంజ్ ఇన్ రేడియస్ బై ఒరిజినల్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు మనకి అంటే 3 ఇంటూ రేడియల్ స్ట్రెయిన్ అవుద్ది. సో 3 టైమ్స్ ఆఫ్ రేడియల్ స్ట్రెయిన్ ఈజ్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుద్ది. ఇలా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది వేరీ అవుద్ది. సో ఇప్పుడు మనం ఇలా చేంజ్ ఇన్ వాల్యూమ్ అనేది ఈఎక్స్ ప్లస్ ఈవై ప్లస్ ఈజెడ్ అనేది రాసుకున్నాం. సో దీని నుంచి మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఇన్ కేస్ సిగ్మా అనే లోడ్ యాక్ట్ అయితే ఎలా వేరీ అవుతుంది అనేది చూద్దాం.